ఓటీటీలో సోషల్ మీడియా నియంత్రణపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలపై కూడా ఈ కంటెంట్ ప్రభావం చూపిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కంటెంట్ వికృత, అసహజ లైంగిక ధోరణులకు దారితీస్తుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీలో సోషల్ మీడియా నియంత్రణపై సుప్రీంకోర్టు చేసిన విచారణకు సంబంధించిన అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ఇటు సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ కూడా ఓటీటీ సోషల్ మీడియాలో రిలీజ్ అవుతున్న కంటెంట్ ప్రమాదకరం అంటూ కూడా ట్యాగ్ చేసింది. ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? ఓటీటీలో అడల్ట్ కంటెంట్ స్ట్రీమింగ్ అంశం పైన కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది. దీంతో పాటు కొన్ని ఓటీటీ సంస్థలకు కూడా జారీ ప్రధానంగా ఎక్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఉర్దూ, డిజిటల్ లాంటి సంస్థలకు నోటీస్ జారీ. దీనిపైన ఎటువంటి మార్గదర్శకాలు ఉన్నది? మార్గదర్శకాలు సుప్రీంకోర్టు అవసరం, కేంద్రమే దీనిపైన మార్గదర్శకాలు రావాల్సిన అవసరం భావించి దీనిపైన ఎటువంటి మార్గదర్శకాలు తీసుకురావడం రాబోయే సోషల్ మీడియాలో ఇటువంటి ఓటీ ప్లాట్ఫామ్స్ లో తగ్గించే విధంగా ఏ విధమైన చర్యలు చెప్పాలంటూ అటు కోర్టు అయితే అటు నోటీసులు జారీ చేసింది. దీనిపైన ప్రభుత్వం ఓటీటీ సంస్థలు ఏ రకంగా స్పందిస్తాయి, ఏమని స్పందిస్తాయి, ఏమని నోటీసు జవాబు ఇస్తాయనేది మాత్రం వేచి చూడాలి. ఇటీవల కాలంలో వరుసగా అనేక ఫిర్యాదులు, అనేక మంది అటు ప్రజా ప్రయోజనం వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్లు అందరికీ అందుబాటులో రావడం, చిన్నపిల్లలు కూడా ఓటీటీ కంటెంట్ లో వస్తున్న అడల్ట్ కంటెంట్ వాళ్ళపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ మానసిక పరిస్థితి పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు దాంట్లో బిల్స్ మీద విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఓటీటీ కంటెంట్, అడల్ట్ కంటెంట్ పైన విచారణ చేసింది. దీనిపైన నోటీస్ కూడా జారీ చేసింది. తదుపరి విచారణను అటు ప్రతివాదులందరూ కూడా నోటీసులకు రిప్లై తర్వాత తిరిగి విచారణ జరుపుతామని తెలిపింది. Right. Thank you, Pavan. ఓటీటీలో సోషల్ మీడియా నియంత్రణపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలపై కూడా ఈ కంటెంట్ ప్రభావం చూపిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కంటెంట్ వికృత, అసహజ లైంగిక ధోరణులకు దారితీస్తుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ను నియంత్రించాలంటూ సుప్రీంకోర్టులో 5 పిటిషన్స్ దాఖలయ్యాయి. జర్నలిస్ట్, మాజీ సమాచార కమిషనర్ ఉదయ్, సంజీవ్ నెవార్, సుదేశ్ భట్టాచార్య ముఖర్జీ, శతాబ్ది పాండే, స్వాతి గోయల్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషనర్స్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల తరపున హాజరైన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన వాదనలు వినిపించారు. ఎటువంటి నియంత్రణ, తనిఖీలు లేకుండా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కంటెంట్ అంశాన్ని ఆయన హైలైట్ చేశారు. ఈ సమయంలో జస్టిస్ గవాయ్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని కోరారు. ఏదైనా శాసనబద్ధంగా చేయండని సాలిటరీ జనరల్ తుషార్ మెహతాను జస్టిస్ గవాయ్ కోరారు. పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయని కేంద్ర సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే భవిష్యత్తులో మరిన్ని నిబంధనలు కూడా అమలు చేస్తామని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనను పరిశీలించిన తర్వాత వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తాను అర్థం చేసుకున్నారని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొన్ని సాధారణ కార్యక్రమాల్లో కూడా అశ్లీల కంటెంట్స్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని కార్యక్రమాలు చాలా వక్రీకరించబడి ఉన్నాయని, ఇద్దరు
గౌరవనీయులైన వ్యక్తులు కూడా కలిసి కూర్చొని వాటిని చూడలేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్షిప్ ఉండకూడదని అంగీకరిస్తూనే కొంత నియంత్రణ అవసరమని సాలిసిటర్ జనరల్ అన్నారు. ప్రస్తుతానికి కొంత నియంత్రణ అమలులో ఉంది, కొన్ని ఆలోచనల్లో ఉన్నాయని తుషార్ మెహతా తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇక ఆల్ట్ బాలాజీ, ఉల్లు డిజిటల్, మూవీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఎక్స్కార్ప్, గూగుల్, మెటా, ఇంకా యాపిల్ వంటి సంస్థలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు రణ్వీర్ అలహాబాద్ కేసును విచారిస్తున్నప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ను నియంత్రించడానికి నిబంధనలను తీసుకురావడాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.